క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం మేము ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 18వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతిలో 2026 అనే ఈ సంవత్సరంలోనైనా మారు మనసు పొందాం అనే అంశాన్ని నేర్చుకుని ఉన్నాం. దానికి సంబంధించి ఈ సంవత్సరమైనా ఫలిస్తావా, ఈ సంవత్సరమైనా ఫలిస్తావా అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని, వినాలని ప్రేమతో ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ సంవత్సరమైనా ఫలిస్తావా, ఈ సంవత్సరమైనా ఫలిస్తావా? దేవుడు నీకు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2025 అనే సంవత్సరంలో 2025 అనే సంవత్సరంలో ఎంతోమంది కాలిపోయారు, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది రకరకాలుగా మరణించారు కదా, అవునా కదా? గడిచిన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో 2-3 చోట్ల బస్సులు కాలిపోయి ఉన్నట్టు ఉండగానే బస్సులోనే ఉండి బూడిదైపోయారు, చూసాం మనం న్యూస్లో. ఇంకా విమానాల్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే బూడిదైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చూసాం మనం. అనేకమైన బస్సుల్లోనూ అనేకమైన వాహనాల వల్ల అనేక విధములుగా కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, రకరకాలుగా తుఫాన్ల వల్ల కానివ్వండి, భూకంపాల వల్ల కానివ్వండి, రకరకాల జబ్బులతో కానివ్వండి ఎంతోమంది చనిపోయారు. ఈరోజు దేవుడు ఈ రోజుని, ఈ సంవత్సరాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? ఈ రోజుని, ఈ సంవత్సరాన్ని నాకు ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుడు నీకు ఈ 2020 అనే సంవత్సరం, 26 అనే సంవత్సరము, 2026 అనే సంవత్సరము ఎందుకు ఇచ్చాడు అనేది జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అవునా కదా? ఈ సంవత్సరంలో ఈ పని చేయాలి, ఈ సంవత్సరంలో ఈ పని చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటారు. మీకు నాకు అందరికీ తెలిసిన సంగతే. ఈ సంవత్సరంలో క్రొత్త ఇల్లు ఒకటి కట్టుకోవాలని, ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలని, ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు అయితే టార్గెట్ ఇన్ని వేల రూపాయల టర్న్ ఓవర్ చేయాలని, అవునా కదా? ఈ సంవత్సరంలో 4 రాళ్ళు వెనకేసుకోవాలని, రైతులైతే గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంటలు బాగా పండించాలని, స్కూల్స్ అయితే ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇదిగో ఏ రోజున ఏ పాఠం చెప్పాలో, ఎప్పుడు ఏ పరీక్షలు పెట్టాలో అన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్స్లో లెసన్స్ అన్నీ కూడా సంవత్సరం ఆఖరికెల్లా కంప్లీట్ అయ్యే విధంగా ఒక టైం టేబుల్ పెట్టుకుని ముందుకు వెళుతుంటారు కదా. మరి లోక సంబంధమైన వాళ్ళే ఒక టైం టేబుల్ పెట్టి ముందుకు వెళుతుంటే
ఈ 2026వ సంవత్సరము ఏం చేయబోతున్నావు నువ్వు నేను? ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలమైన మనము, క్రీస్తునందు దేవుని పిల్లలమైన మనము, క్రీస్తునందు ఉన్నవారమై ఉండి మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా గడపాలనుకుంటున్నావు? గడిచిన సంవత్సరంలాగానే గడపాలనుకుంటున్నావా? ఈ సంవత్సరం కూడా ఎలా గడిచిన సంవత్సరం వెళ్ళబుచ్చావో ఈ సంవత్సరం కూడా అలాగే వెళ్ళబుచ్చాలనుకుంటున్నావా? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యము అర్థం కావటానికై కొన్ని ఉపమానాల ద్వారా తెలియజేశాడు. కొన్ని గ్రంథంలో నుంచి కొన్ని ఉపమానాలను దేవుడు తెలియజేశాడు. అవునా కాదా? ఆ ఉపమానాల్లో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఒకటి, జాగ్రత్తగా గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టుని నాటించాడంట, నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎన్నిసార్లు వెతికాడో ఆ పండ్లు, ఏమీ దొరకలేదంట. ఎన్నిసార్లు వచ్చాడో ఎన్నిసార్లు వెళ్ళాడో గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడంట. 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండును వెదకవస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలను. ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. మనం ఈ నూతన సంవత్సరంలో ఈ 2026లో కూడా బ్రతికి ఉన్నాం కాబట్టి అందరికంటే గొప్పవాళ్ళమా? అందరూ ఎవరెవరో ఏదో జబ్బులతో, ఏదో యాక్సిడెంట్లో, ఏదో కాలిపోయి చనిపోయిన వాళ్ళందరూ ఏదో పాపం చేసాడు అనుకుంటాం మనం కదా. వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి వాళ్ళందరికంటే నేనే మంచివాడిని, నేనే గొప్పవాడిని అని అనుకుంటున్నామా? జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దీంట్లో మనకి ఏమర్థమైంది? జాగ్రత్తగా గమనించినట్లయితే దీంట్లో ఏమర్థమైందో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ద్రాక్ష తోట ఎవరు? ద్రాక్ష తోట అంటే ఎవరు? యజమాని అంటే ఎవరు? తోటమాలు ఎవరు? అంజూరపు చెట్టు ఎవరు? జాగ్రత్తగా గమనించాలి. నీకేమర్థమైంది దాంట్లో? ద్రాక్ష తోట అంటే ఎవరు? ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యము. ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యము, దేవుని సంఘము, దేవుని ప్రజలు. యజమాని అంటే ఎవరు? పరలోకమందున్న దేవుడు. యజమాని అంటే పరలోకమందున్న దేవుడు. తోటమాలు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తోటమాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంజూరపు చెట్టు అంటే మనము ఐగుప్తు దేశం నుండి కొట్టి తెచ్చి నిన్ను ఎక్కడ నాటాడు? కానాల్లో నాటాను అంటాడు కదా.
జాగ్రత్తగా ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఎందుకు ఈ ఉపమానం చెప్పుంటాడు? ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ఉపమానము ఎందుకు చెప్పాడు? పైనుంచి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే అక్కడ ఏమన్నాడో జాగ్రత్తగా గమనించండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అంతకుముందంతా పిలాతు గలిలయులైన కొందరి రక్తము, గలిలయ అంటే గలిలయ గురించి ఏంటి ప్రస్తావన? గలిలయ గురించి మీ యొక్క ఉద్దేశం ఏంటి అని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గలిలయ ప్రాంతంలో గొప్పగా పరిచర్య చేశారు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రోమా ప్రభుత్వం చేత యోధా దేశానికి గవర్నర్గా నియమించబడ్డాడు. ఎవరో? పిలాతు. రోమా ప్రభుత్వం చేత యోధా దేశానికి గవర్నర్గా నియమించబడ్డాడు. రోమా ప్రభుత్వము పిలాతుని గవర్నర్గా నియమించింది. యేసుప్రభు వారు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎక్కువగా గలిలయ ప్రాంతంలో పనిచేశాడు కదా. రోమా ప్రభుత్వాన్ని సహించేవాళ్ళు. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బాహ్యంగా రోమా ప్రభుత్వం కింద ఉన్నారు, అంతర్గతంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకత తిరుగుబాటు జనాలుగా కనబడుతున్నారు. ఈ గలిలీలు ఆ రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు. ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే వ్యతిరేకతగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగనే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. బాహ్యంగా రోమా ప్రభుత్వానికి కింద ఉన్నారు కాబట్టి అంతర్గతంగా లోపల ఆ ప్రభుత్వానికి తిరుగుబాటు జరిగించేవాళ్ళు గలిలీలు. వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఒకరోజు తిరుగుబాటుదారులు జాగ్రత్తగా ఈ గలిలీలు ఏం చేస్తారు? సహజంగా ఇశ్రాయేల్ అనబడిన వారు, యూదులు అనబడిన వారు ఏం చేస్తారు? వాళ్ళు బలులు అర్పిస్తూ ఉంటారు. దేవునికి హోమ బలులు, ఆరాధనలో అర్పిస్తూ ఉంటారు. అర్పిస్తూ ఉంటే ఒకానొక సమయంలో వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి పిలాతు వీళ్ళు దేవునికి బలి ఇచ్చే టైంలో జాగ్రత్త గమనించాలి. బలి ఇచ్చే టైంలో రహస్యంగా పిలాతు యొక్క కొంతమంది అనుచరులను అక్కడ పెట్టి ఆ బలులతో పాటు వీళ్ళను కూడా నరికి ఆ రక్తంతో కలిపేశాడు. అంత దుర్మార్గుడు అనమాట, అంత దుష్టుడు అనమాట. ఎవరు? పిలాతు. ఆ విధంగా కోపం తెచ్చుకున్నాడు. వాళ్ళు బలు అర్పించడానికి వచ్చేటప్పుడు పిలాతుకు సంబంధించిన మనుషులు మారువేషంలో వారి దగ్గరకు వెళ్ళి వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసి వారి రక్తాన్ని వాళ్ళు అర్పించే బలులతో కలిపేశారు. అంత క్రూరమైన వ్యక్తి అనమాట ఈ యొక్క పిలాతు. చాలా దుర్మార్గుడు కదా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ మనం గమనించినట్లయితే చూడండి కిందకి పిలాతు. అర్థమైందా ఎందుకు చెప్పాడో ఈ యొక్క సందర్భం? ఆ పైన చూసుకున్నట్లయితే పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. అంత కార్యక్రమం జరిగితే చిన్న వచనంలో చూడండి ఎంత తగ్గించుకుంటూ వస్తే బైబిలు ఎంత క్లుప్తంగా వచ్చిందో. అన్ని రాస్తే ఈ భూలోకం అంతా చాలదంటాడు. కాబట్టి ఆ కాలమున అక్కడున్న కొందరు ఈ సంగతి యేసుతో చెప్పగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదిగో పలానా బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో వీళ్ళు అంటున్నారు, సార్ మీకు ఈ బ్రేకింగ్ న్యూస్ తెలుసా? మీకు
ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు తెలుసా? గలిలే వారిని పిలాతు ఈ విధంగా రహస్యంగా వాళ్ళ మనుషులను పెట్టి మేము బలి అర్పించడానికి వెళ్తే ఆ బలులతో పాటు వీళ్ళ తలకాయలు కూడా నరికి ఆ రక్తంతో కలిపేసాడు. అంత దుర్మార్గుడు ఈయన తెలుసా మీకు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కిందకి మాట్లాడుతున్నాడు. ఆయన వారితో ఇట్లా, నేను గలిలేలు అట్టి హింసలు పొందినను వారు గలిలే అందరికంటే పాపులని మీరు తలంచుకొనుచున్నారా? వాళ్ళు అట్లా చనిపోయారంటే వీడు ఏదో చేసి ఉంటాడు, వీళ్ళు ఏదో చేసి ఉంటారు, అందుకనే చనిపోయారు అనుకుంటున్నారా? మనం అనుకున్నట్టుగా ఆ బస్సులో తగలబడిపోయిన వాళ్ళందరూ, విమానంలో తగలబడిపోయిన వాళ్ళందరూ, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏదో పాపం చేసి ఉంటారు అందుకనే చనిపోయారు అనుకుంటున్నారా మీరు? మనం బ్రతికున్నాం కాబట్టి వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా అంటున్నాడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వారితో ఇట్లా, నేను గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేయులందరూ పాపులని మీరు తలంచుకొనుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారంటున్నాడు. అర్థమైందా విషయం? మరి శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో హింసలు పొంది మరణించారు, సర్వస్వార్థ ప్రకటించారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి అందుకనే చనిపోయారు అనుకుంటున్నారా? కాదు అంటున్నాడు అన్నమాట ఇక్కడ. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించరు. మరియు సిలోములోని గోపురము పడి సచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపులున్న వారందరికంటే అపరాధులను తలంచుతున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారంటున్నమాట. మారు మనసు గురించి ప్రస్తావన అక్కడ, మారు మనసు గురించి ఎంతో గొప్పగా ప్రస్తావిస్తున్నట్టుగా అక్కడ మనం గమనించవచ్చు. అర్థమైందా? ఆ తర్వాత అప్పుడు అన్నాడు వీళ్ళకి అర్థమయ్యే రీతిలో, మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లను వెతకవస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ సందర్భం జాగ్రత్తగా గమనించినట్టు ఏం గుర్తొస్తుంది మనకి? ఏం గుర్తుకు రావాలి? మోషేకి ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఎవరు తిరుగుబాటు చేశారు? వ్యతిరేకతగా ఎవరు? ఇశ్రాయేల్ కొంతమందికి తెగగా వేరుపడి వాళ్ళు ఏం చేశారు? ఎవరెవరు బ్యాచ్, ఎవరెవరు వాళ్ళు వ్యతిరేకత చూపించింది? ఎవరు? జాగ్రత్తగా గమనించాలా, జాగ్రత్తగా తెలుసుకోవాలా. దూడబొమ్మని చేసుకున్నారు. దూడబొమ్మని చేసుకుంటే నువ్వు అర్జెంటుగా కిందకి వెళ్ళమన్నాడు. వెళ్ళి నా పక్షాన ఉన్న వాళ్ళు ఎవరో ముందు రమ్మంటే లేవీలు మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశాడు? సంహరించేశాడు. మోషే ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకో, మోషే ఒక్కసారి నువ్వు అడ్డు తప్పుకో, ఉన్న చోట ఉన్నట్టుగానే భూమి కంపింపజేసి వాళ్ళ నెరిలో వాళ్ళ ఆస్తుపాస్తులు అన్నీ కూడా దాంట్లోనే లోపలికి వెళ్ళి క్షణంలో వాళ్ళని నాశనం చేస్తాను తప్పుకో అంటే మోషే అడ్డుపడుతున్నాడు. అయ్యా అంత తొందరగా అట్లా చేయమాకు అని చెప్పేసి మోషే అడ్డుపడ్డాడు లేదా? అడ్డుపడ్డాడు. ఒక్క క్షణం నువ్వు తప్పుకో మోషే. వాళ్ళు 250 మంది వేరుపడి ఏం చేశారు వాళ్ళు? మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయం అనుకుంటాను, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అనుకుంటాను, జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళ క్షణంలో నేను చంపేస్తాను, పాతాళంలోకి వెళ్ళిపోతారు, నువ్వు తప్పుకోమంటున్నాడు అన్నమాట. చూడండి 16వ అధ్యాయము. ఎవరెవరు వేడిపడింది మొదటి నుంచి? ఎవరెవరు? అహరోనుకు విరోధం పోగుపడి ఎవరెవరు?
మోషేకు 250 మంది ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా ఏం చేశారు? మీరేనా ఆరాధన జరిగిచ్చేది, మీరేనా అన్నీ జరిగిచ్చేది, మేము చేయలేమా అని చెప్పేసి చేసినప్పుడు ఏం జరిగింది? లేవియాకాండం 10వ అధ్యాయంలో కూడా 1-2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తులను తీసుకుని వాటితో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞ ఆయన సన్నిధికి తేక యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. మోషే వారు యెహోవా సన్నిధిని మృతి పొంది తిరిగి ఎవరు వ్యతిరేకంగా పోగుపడింది? నాదాబు అబీహులు వీళ్ళు 250 మంది వేరుపడి ఆయనకి విరోధంగా చేసినప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? అయ్యా అట్లా చేయొద్దని చెప్పేసి 16వ అధ్యాయం 26వ వచనంలో అప్పుడు మోషే లేచి దాతాను అభిరాములు యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేల్ పెద్దలను అతను వెంట వెళ్ళి అతడు ఈ దుష్టుని గుడారంలో నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నీ పాలు నశింపగా ఉన్నట్లు కలిగినది ఏది ముట్టకూడని చెప్పి వారు కోరాహు దాతాను అభిరాములు నివాసముల యొద్ద నుండి అటు ఇటు వేరుగా దాతాను అభిరాములు భార్యలను వారి కుటుంబములను పిల్లలను తమ గుడారమును ద్వారం నిలిచి మోసే సమస్త కార్యములను యెహోవా నన్ను పంపినని వాటి తనంతట తానే చేయలేదని దీని వలన తెలుసుకుంటారు మీరని చెప్పేసి మనుషులందరూ మరణం అంటే మరణం కాదు, మనుషులందరూ వచ్చే మరణం కాదు, మనుషులందరికీ వచ్చే మరణం వేరు, యాక్సిడెంట్లో చనిపోవడం వేరు, హెలికాప్టర్లో చనిపోవడం వేరు, విమానాల్లో చనిపోవడం వేరు, బస్సులో చనిపోవడం వేరు. నేను ఇది అన్నిటికంటే ప్రత్యేకంగా వాళ్ళని ఉన్నట్టుండి మనుషులందరూ మరణం అంటే మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులను వీరికే కలుగునని అయితే యెహోవా గొప్ప వింత, మీకు ఒక వింత మీ కళ్ళెత్తి చూపిస్తానని చెప్పేసి వారు ప్రాణములతో ఉండగానే పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తం మింగివేయనని వారు యెహోవాను ఆలక్ష్యం చేసింది. అప్పుడు ఈ మాట చెప్పగానే అక్కడ ఇదైంది. అయితే మోషే అడ్డుపడ్డాడా లేదా? మోషే అడ్డుపడ్డాడు. ఒకానొక సందర్భంలో ఒక పట్టణం అది వ్యభిచరిస్తూ ఉంటే అబ్రహాము అయ్యా నువ్వు పట్టణాన్ని అంతా సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబోతుంటే దేవుడు వచ్చి సొదొమ గొమొర్రా వాళ్ళు ఘోరమైన పాపాలు చేస్తున్నారు, వచ్చేసి వాళ్ళు నాశనం చేయడానికి దూతలు వచ్చేస్తారు. దూతలు వస్తే అయ్యా మొత్తాన్ని నాశనం చేస్తావు, కనీసం 50 మంది అంటారు నీతిమంతులు, కనీసం 40 మంది అన్నా ఉంటారు, కనీసం 30 మంది అన్నా ఉంటారు, కనీసం 20 మంది అన్నా, కనీసం 10 మంది 15 5 కూడా ఉండరని చెప్పేసి దేవుడు చెప్పేశాడు కదా. ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు, మన కోసం వీళ్ళ కోసం. అయ్యా అతను చేసి ఉండొచ్చు, నా ముఖం చూసి అతను వదిలేసి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనలు చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు ఈ యొక్క తోటలో అంజూరపు చెట్టుని తీసేస్తాను అని దేవుడు తీసేయమని చెప్పేశాడు. దాన్ని తీసేసేయాలంటే యేసుప్రభు వారు ఏమంటున్నాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూసి అది ఫలించకపోతే దాన్ని తీసేద్దామని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూడగలం. మనం కొన్ని పెరట్లో మొక్కలు పెడుతుంటాం, ఎంతో ఖర్చు పెట్టుకుని విత్తనాలు వేస్తుంటాం, మొలవపోతే ఏం చేస్తావు నువ్వు? నేనైనా 1 సంవత్సరం చూద్దాం, 2 సంవత్సరాలు చూద్దాం, 3 సంవత్సరం. మొక్క అంటే ఏంటి? ఎదగాల. ఎదగకపోతే ఎన్ని సంవత్సరాలు చూసినా అట్లాగే ఉంటే ఏం చేస్తావు? పీకి పడేస్తావు. అదేవిధంగా దేవుడేమో పీకేమంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుపడి ఈ సంవత్సరం, ఈ 2026వ సంవత్సరం కూడా నూతన సంవత్సర దయాకిరీటాన్ని వాళ్ళకి ఇద్దాం, ఈ సంవత్సరంలోనైనా సరే వాళ్ళు మాలు మనసు పొందుతారు, ఆగు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డుపడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 30-37 వచనాల్లో అపొస్తలుల కార్యములు అర్థమవుతుందా? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 30-35 వచనాలు మనం గమనించినట్లయితే జాగ్రత్తగా తీయండి. మీరు
వీళ్ళు పేతురు యోహాన్ని జైల్లో పెట్టేశారు. వాళ్ళని ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం. అప్పుడు 33వ వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని ఉద్దేశింపగా, ఎవరిని? పేతురు యోహాన్ని ఉద్దేశింపగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలు ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు అడ్డుపడ్డాడు. ఇక్కడ గమలీయేలు అడ్డుపడి వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులు విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినమున మునుపు దూత లేచి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకొని, ఇంతకుముందు కూడా వచ్చాడంటే ఇట్లాగే చెప్పుకొని ఇంచుమించు 200 మంది మనుషులను వానితో కలుపుకొని వాడు చంపబడాను. అంటే ఈ యొక్క రోమ ప్రభుత్వం మీద 100 మంది కలుపుకుని వ్యతిరేకిస్తే వానికి లోబడిన వారందరూ కూడా చెదరి వ్యర్థులేరి. వానికి తర్వాత ఇంకొక అతను వచ్చాడనమాట. జనసంఖ్య దినములలో గలిలేయుడైన యోధా అనే అతను ఆ గలిలే ప్రాంతం నుంచి ఇంకొక అతను వ్యతిరేకతతో వచ్చాడంట ఈ రోమా ప్రభుత్వం మీద. యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించాను. వాడు కూడా నశించాను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినది అనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యములను మనుషుల వలన కలిగినది కాదాయను అని అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదా వీరు వారిని వ్యర్థపరచలేరు. మరొక వేళ దేవునితో పోరాడు వారందరూ దేవునితో పోరాడు వారవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటను ఉండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరైనా చనిపోయారు అని అంటే వాళ్ళు ఏదో పాపం చేసి అందుకనే చనిపోయారని మనం అనుకోకూడదు. మనం మంచివాళ్ళం, వాళ్ళ చెడ్డవాళ్ళు, మనం బతికున్నాం కాబట్టి మంచివాళ్ళం అని అనుకోకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, అక్కడ సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరిని పంపారు? స్తుతి వస్త్రాలు ఇవ్వడానికి ఎవరిని పంపాడు? దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరచుకున్నట్లు నీతి అను మస్తిష్కి వస్త్రములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యెహోవా నాటిన చెట్టువి, క్రీస్తు నందు ఉన్నట్లయితే యెహోవా నాటిన చెట్టువి నువ్వు అని చెప్పేసి ఇక్కడ చాలా కాలం నుండి పాడుగా ఉన్నత స్థలంలో ఉన్నవారు కట్టుబడదురు. పూర్వం పాడైన స్థలంలో కట్టుబడను, పాడైన ప్రతి పట్టణము నూతనంగా స్థాపించరు, తరతరం నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయను. ఎవరు? ఆయన భుజాల మీద భారం ఉంటుందని చెప్పాడే యెషయా గ్రంథంలో. ఆయన భుజాల మీద రాజ్య భారం ఉంటుందని చెప్పాడే. మనకందరికీ తెలిసినట్టుగా 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజాల మీద రాజ్యభారముడను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. ఆయన లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించడానికి ఆయన వచ్చాడు, అందరినీ కూడా ఫలింపజేయటానికి ఆయన వచ్చాడు. జాగ్రత్త గమనించాల్సిన వస్తుంది. అంజూరపు చెట్టు అంటే మనమే.
ఆ? చెట్టు అంటే ఏంటి? సహజ లక్షణం. ఆ మొక్క పెరగాల, సంవత్సరం ఎదగాల. ఎదగకపోతే ఏం చేస్తామంటే దాన్ని నరికి పడేస్తాం. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాల్లో, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనించినట్లయితే, అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే, నేను దప్పిక గల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జనములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అంటున్నాడు అనమాట. ఒకడు నేను యెహోవా వాడినాను, మరి ఒకడు యాకోబు చెప్పుకొచ్చున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియదు. ఎలాగండి, ఎలాగ ఎదిగిస్తానంట? నేను ఎవరెవరైతే దప్పిక కొంటారో, దప్పిక కొనిన వారిని, దప్పిక కొనిన వారి మీద నీళ్లను. సమరయ స్త్రీతో ఏమన్నాడు? యేసుప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే కనుక ఎప్పటికీ దప్పికొనవు. నువ్వు నీ మామూలు నీళ్ళు ఎన్నిసార్లు తాగినా మళ్ళీ దాహం వేస్తుంది. నేను ఇచ్చే నీళ్ళు అలాంటివి అన్నాడు అనమాట సమరయ స్త్రీతో. అవునా? నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహములను కుమ్మరించేదను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించాను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు మీరందరూ కూడా ఎదుగుతారని చెప్పేసి అక్కడ తెలియజేయటం మనం చూస్తాం కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. దాని యొక్క సందర్భం, దాని యొక్క భావం అలాగ మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట? ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాలు ఎన్నోసార్లు రావచ్చు, ఎన్నోసార్లు వెతికి ఉండవచ్చు, ఎన్నోసార్లు చూసి ఉండవచ్చు. అయినా సరే ఎదగటం లేదు. అదేవిధంగా మనకు కూడా అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యం వచ్చి దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను తట్టాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను ఎన్నోసార్లు తట్టాడు. ఆయన 3 సంవత్సరాలు ఎన్నిసార్లు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడో మనకైతే తెలీదు. కానీ ఎన్నోసార్లు ఆయన సేవకుల ద్వారా నిన్ను తట్టుతున్నాడు వాక్యం ద్వారా. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపుల వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండి ఇచ్చేదను అని చెప్పేసి తెలుస్తున్నాడు. నేను ప్రేమించు వారందరినీ కూడా ఏం చేశాడు? ఆయన ప్రేమించే లోకంలో ఎలాగ ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకపరంగా నువ్వు దేవుణ్ణి గుర్తెరగకపోయినా, దేవుని తెలుసుకోకపోయినా నీ మీద, అందరి మీద ఎలాగైతే ఎండ పడుతుందో, అందరి మీద వర్షం ఎలాగ పడుతుందో, అందరిలాగా శ్వాసను ఎలాగ గాలినో అన్నీ కూడా నీకు ఏది తక్కువ చేయట్లేదు. అందుకనే 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. నిత్యజీవం పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీకు అనుగ్రహించాడు. నువ్వు ఎప్పుడు బ్రతికుండటానికి, నిత్య రాజ్యంలో ఉండటానికి కదా.
అదేవిధంగా 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణంలో ఉండే జీవంలోనికి దాటి ఉన్నాడు, మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. ఇంకా 3వ అధ్యాయము 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకమందు చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేరుని అంటున్నాడు. ఇంకా Luka 6:46లో, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయగా ప్రభువా ప్రభువా అని పిలుచుట నన్ను ఎందుకు అంటాడు. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1:21లో, మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి అంటాడు. ఇంకా మత్తయి సువార్త 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండా చూసుకోండి అంటాడు. ఇంకా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ఈ చెవితో విన్న సంగతులు కొట్టుకొని పోకుండా చూసుకొనడి అంటాడు. ఇన్ని జాగ్రత్తలు మనకు చెప్తున్నా సరే మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఇన్ని జాగ్రత్తలు మరి ఈ సంవత్సరం అయినా సరే మరి ఏం చేయాలా? టైం టేబుల్ వేసుకోవాలి. ఈ సంవత్సరం అయినా మారు మనసు పొందటానికి, రక్షింపబడటానికి నువ్వు ఒక టైం టేబుల్ వేసుకోవాలా కదా. ఈ సంవత్సరం అయినా సరే కదా. నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన, నేను ప్రేమించువారు పిలిచాడే లేదు అందరినీ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తానంటున్నాడు కదా. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపు నొద్ద ఎన్నోసార్లు వాక్యం ద్వారా తట్టుతున్నాడు, నీ హృదయాన్ని తట్టుతున్నాడు. సిపిఆర్ అంటారు, ఏదేది హార్ట్కి సంబంధించి మనిషి హార్ట్ విషయమై సడన్గా చనిపోతే సిపిఆర్ అంటారు. ఇట్లా తట్టుతాడు అన్నమాట. ఇలా తట్టి వాళ్ళని మళ్ళా ఊపిరి పీల్చుకునే విధంగా సిపిఆర్ చేస్తారన్నమాట. అంత విధంగా మనకి అట్లాగా ఇచ్చేస్తున్నా సరే మనకి ఎలా ఉందంటే, మన పరిస్థితి మనకి ఎలా ఉందంటే, దొంగ పోలీసు పిల్లలతో ఆడుకుంటారు చూడండి, దొంగ పోలీసు అని నువ్వు దాక్కొని పట్టుకుంటానని పిల్లకాయల్లాగా ఉందన్నమాట. ఆడుకునే పిల్లకాయల్లాగా ఉందన్నమాట. చూడండి మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ తరం వాళ్ళు ఎట్టున్నారంటే, ఈ తరం వారిని దేనితో పోల్చదును, సొంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లని గ్రోవు ఊదితిని గాని మీరు నాట్యమాడమైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొనవారైతిరి, తమ చిలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక యోహాను ఏమన్నారు? వీడు దయ్యం పట్టినవాడు అన్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చిన కనుక వీడు తిండిపోతూ తమ మధ్య పానీయము సొంకరుల దగ్గరికి వెళ్ళి సొంకరుల దగ్గరికి కూడా వెళ్ళి భోజనాలు చేస్తున్నారన్నారు. సొంకరులకే పాపులను స్నేహితులు వారు అవుతున్నారని చెప్పేసి ఆయనను జ్ఞానము దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను అంటున్నాడు అనమాట. ఎలాగ అర్థమవుతుందంటే, ఎలాగ అర్థం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఉపమానాల రీతిలో కూడా చక్కగా విడమర్చి చెప్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉంచమని చెప్తున్నాడు. ఉంచితే ఏం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు? మారు మనసు రావటం లేదు. ఎన్ని సంవత్సరాలు విన్నా మారు మనసు అది రావట్లేదు. అలాగే మనం చెప్పుకున్నాం కదా, మోషే అడ్డుపడ్డాడు, ఒకసారి అబ్రహాం అడ్డుపడ్డాడు సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో. ఆయన శాతాన్ని నువ్వు తప్పుకోమంటున్నాడు అన్నమాట కదా. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇంకా తర్వాత హిజ్కియా నీ దగ్గర పడింది నీకు రోజులు అని చెప్పేసి యెషయా ప్రవక్త వచ్చి చెప్పగానే గోడకు తట్టు తిరిగి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ దృష్టి నేను ఎలా బ్రతికానో, నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. బయటికి రాగానే మళ్ళా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పాడు. మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మనకు దేవుడు? జాగ్రత్తగా ఆలోచన చేయాలి కదా.
కాబట్టి జాగ్రత్తగా మనం ఎలాగైతే మన ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోవటం కాదు, ఇక్కడ ఉన్నంతసేపే కాదు. యూనిఫామ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఒక యూనిఫామ్ ఉంటుంది అందరికీ. ఇంటికి రాగానే ఏం చేస్తారు? యూనిఫామ్ ఇచ్చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నంతసేపు యూనిఫామ్ ఉంటుంది, ఇంటికి రాగానే. మనం కూడా చర్చిలో ఉన్నంతసేపు కొత్త కొత్త మంచి వైట్ అండ్ వైట్ మంచి 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 వస్త్రాలు మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో బైబిల్ ఎక్కడ ఒకసారి పడేసి ఇన్ని ఎలాగో పడేసి కొట్టుకొని పోకూడదు. విన్న వాక్యాన్ని కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవస్థ అనేది ఉందన్నమాట. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవస్థ అనేది ఉందన్నమాట కదా. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడు. 8వ అధ్యాయంలో ఒక అతను నుండి ఏం ఆలోచన చేశానంటే, మీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను, నాకు ఆ వరాన్ని మీరు నాకు ఇచ్చేయాలండి మీరు అని చెప్పేసి వాళ్ళని అన్నాడు. పేతురు యోహాను వాళ్ళని అంటే, నువ్వు ఇంతకు తెగించావు అని చెప్పేసి ఏమన్నాడు వాళ్ళని? చూడండి, అదే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 18వ వచనం నుంచి గమనించినట్లయితే, అపొస్తలులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట కొంత డబ్బు పెట్టాడు. మీకు ఎంత డబ్బు కావాలని అది తీసుకోండి అని పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచున్నో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకేమని చెప్పాడు. డబ్బుతో కొందామని చూశాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలచున్నావు కొందినందున నీ వెండి నీతో నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అంటున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపవచ్చును. ఈ ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి సంబంధమైన బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటితో ఏది నా మీదకి రాకుండా అప్పుడు వణుకుతున్నాడు అన్నమాట. నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఎలా ఉంది నీ పరిస్థితి, నా పరిస్థితి? నేను ముగించిపోతున్నాను. యెషయా గ్రంథం 33:15లో కూడా ఇంకొక మాట గమనిద్దాం. యెషయా గ్రంథం 33:15లో, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభము ఉపేక్షించుచు లంచం పోల్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కనులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును అంటున్నాడు అనమాట. ఏంటంట? నీతిని అనుసరించి నడుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభం ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుచుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్ను మూసుకుని వాడు ఉన్నత స్థలంలో నివసించును అని చెప్పేశాడు అనమాట. ఈ మాటని గాంధీ గారు మార్చి ఏం చెప్పాడు? ఒక బొమ్మ ఉంటుంది గాంధీ గారి పక్కన, ఆ విగ్రహం పక్కన ఏముంటుంది అక్కడ? చెవులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని ఉంటుంది. మీరు గమనించారో లేదో? అంతకుముందు గ్రంథంలో ఎప్పుడో మనకి వ్రాయించబడి ఉన్నది అని తెలుసుకోవాల్సిన వస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమంటాడంటే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనుక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గెలవాలని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయించి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును.
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అర్థమైందా? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. సమయం ఇచ్చాడా ఇవ్వలేదా? ఎప్పుడు? నోవహు దినాల్లో ఇంచుమించు 120 సంవత్సరాలు ప్రకటించారు నోవహు. వాళ్ళకి ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం రాబోతుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఈ పడవలోకి రండి 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 అని పిలిచాడు. వచ్చారా? లేదు. ఏ చెట్లో పొట్టలో ఏదో ఎక్కుంటారు, ఏదే తప్పించుకోవడానికి. కానీ ఎవరైనా బ్రతికారా? ఎవరు కూడా బ్రతకలేరు కదా. ముందు చెప్పే చేస్తాడు దేవుడు. ఏదైనా సరే సమయం ఇస్తాడు, దాన్ని సరిగా సజ్జనం చేసుకోవాలి. మనం అనారోగ్యం వచ్చింది, మనకు బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ ఏం చేస్తాడు? జలుబు చేసి జ్వరం వచ్చింది, బాగా దగ్గు వస్తుంది, ఏం చెప్తాడు? అయ్యా నువ్వు కూల్ డ్రింక్స్ తాగొద్దు, స్వీట్స్ తినొద్దు, ఇంకా వేడి నీళ్ళే తాగు అని చెప్తాడు. చేయకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఒక్కొక్క దానికి ఇంకొక యాడ్ అయిపోతూ ఉంటాయి కదా. చెప్పే చేస్తాడు దేవుడు, చెప్పకుండా ఏది కూడా చేయడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అందుకే ఇచ్చాడేమో ఈ సంవత్సరం, ఈ 2026 అనే సంవత్సరం నువ్వు మారు మనసు పొందడానికే ఇచ్చాడేమో. ఒక్కసారి ఆలకించాల్సిన అవసరం. అది తన జారత్వమును విడిచి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానికి మంచం పట్టిస్తా, జాగ్రత్త అంటున్నాడు. దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయం మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేస్తానంటున్నాడు. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అంటున్నాడు అనమాట కదా. ఇంకా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతోనూ సమాధానము క్షమించండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మనం ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులకు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. మన ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయు జ్ఞానమును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడునో యుగాంతం వరకును మహిమ కలుగునుగాక అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నమాట కదా. యోహాను కూడా ఏం చేశాడు? వచ్చి ఇదిగో గొడ్డలి వేరున నాటబడి ఉన్నది, మీ జాగ్రత్త అన్నాడా లేదా? పరలోక రాజ్యము సమీపింపబడి ఉన్నది, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తమై నేను నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వారిని ఇప్పటికైనా పాత్రులను కాను, పరిశుద్ధాత్మలో అగ్నిలోను నీకు బాప్తిస్మిస్తాడని చెప్పాడు కదా. ఆయన తర్వాత జరిగించిన విధానాన్ని బట్టి మనం చూడవచ్చు అనమాట. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినట్లయితే అక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక, ఆయన ఆ అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యము మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. జాగ్రత్త 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 అంటున్నాడు. నీకు నువ్వే
ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త, అవునా కదా? జాగ్రత్త, జాగ్రత్త, నీకు నువ్వే కలుగు చేసుకుంటున్నావు. దేవుడు ఇది నీతి అని అంటే రోమా 1:18 కూడా దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేసి ఏం బాప్తిస్తంలో ఏం వాక్యంలో ఏందిలే ఇదంతా మామూలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి వినక, ఎవరి మాట వినక, ఏ వాక్యం చదవక పక్కన పెట్టేసి అన్నిటినీ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. జాగ్రత్త. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది విశదపరిచి ఉన్నది. ఆయన అదృశ్య లక్ష్యం అనగా ఆయన నిత్యశక్తి దేవత్వం జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపరుచుతుంది కనుక నిరత్తరులై ఉన్నారు. మరియు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు. కానీ తమ వాదములందు వ్యర్థులేరి, వారి అవివేక హృదయం అంధకారమైనను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులేరని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. మంచి ఫలాలు ఫలించాలన్నాడు. మంచి ఫలాలు ఫలించాలంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చాలాసార్లు చూసుకున్నాం. గడిచిన తరగతులు కూడా మనం చూసుకున్నాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మంచి ఫలాలంటే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా నీలో ఫలించాలా. ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలా. నిజమైన ద్రాక్షవల్లి నేను ఉపమానం చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా నీకు యొక్క ఉపమానం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు క్లియర్గా, తేటతెల్లగా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్ష వల్లని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పొంగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అని చెప్పేసి తెలియజేస్తున్నమాట. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి ఈ సంవత్సరమైనా ఫలిస్తావా? దేవుడు నీకు మరి 2025వ సంవత్సరం, అనేక మంది ఈ లోకంలో లేరు, మట్టి కిందకి వెళ్ళిపోయారు. దేవుడు నీకు ఈ 2026 అనే సంవత్సరం ఎందుకు ఇచ్చాడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన వస్తుంది. ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మనము మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టైం టేబుల్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా మనకు కూడా మరి ఈ సంవత్సరంలో టైం టేబుల్ వేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అసలు ఏముందో దాన్ని చదవాలని చెప్పేసి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన వస్తుంది. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాల్సిన వస్తుంది. మరి గత సంవత్సరంలో ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగావో నాకైతే తెలియదు, కానీ మరి ఈ సంవత్సరంలో ఇంకా ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటివరకు ఓపికతో చక్కగా దేవుని యొక్క వాక్యం విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నాను. మీ అందరూ కూడా వాక్యంలో ఆత్మీయంగా ఎదగాలనే ముందుకు వెళుతున్నాం. మీ అందరికీ ఎంతమంది అయితే ఆలకించారో, ఎంతమంది అయితే విన్నారు, అందరూ కూడా ఆత్మీయంగా నీరు కట్టి ఫలింపాలనే మా ఉద్దేశం అయినది. చక్కగా విన్నందుకు మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. ప్రార్థన చేస్తున్నాను.